రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల పరిధిలో సర్పంచుల అధ్యక్షతన అరేవ్ అలేవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆర్మూరు మండలం పిపి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద నియంత్రణ కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన 9 మంది సభ్యులు గల రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ మన దేశంలో రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఫలితంగా అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ను భారంగా భావించవద్దని, ప్రమాద సమయాలలో ప్రాణాలను రక్షించే శిరస్త్రాణంను ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. ఈ విషయాలపై వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ పెద్దలకు మార్గనిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షేత్రగాత్రులను తక్షణ సాయం అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రౌవీర్ కింద 25,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చే నెల మే 1వ తేదీ నుండి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలని, గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని, రోడ్లపై ధాన్యం మారబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే డీజేలు నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామేశ్వరరావు, ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్మూర్ సిఏ సత్యనారాయణ, ఎంవీఏ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి గ్రామస్తులు పాల్గొన్నారు. తప్పకుండా మీ ఇంట్లో మీ ఊరికి రావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉండాల్సిందే. మొన్న సర్పంచ్ గారు మీరు వేసుకుంటారో లేదు, వేసుకోవాల్సిందే. ఎంట అయినా చెమట అంటే రక్తం కంటే చెమట పెట్టారు కదా, మొత్తం రక్తం విసిరిస్తూ ఉంటే దానికంటే చెమట వచ్చినా పర్వాలేదు. ఓకే, సో దయచేసి హెల్మెట్స్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. కదా అయిపోయినట్టే. సో హెల్మెట్ అంటే మీరు కొంచెం ఒక 1 minute చేసే పని అండి. ఇంటి నుంచి వెళ్ళి ఎక్కడప్పుడు కొట్టడం, తర్వాత దాన్ని వేసుకోవడం, మీ ఆల్మోస్ట్ యూ విల్ బి ప్రాణం పోయే దాంట్లో అవకాశం ఉండదు. సో హెల్మెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్మెట్ ఉంటే 99% మీ తలనొప్పి అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను మహిళలతో నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా అయితే మనం బంగారం కోసం గొడవ చేస్తాము, కొత్త చీర కోసం గొడవ చేస్తాము, అత్తగారు ఇంట్లో ఎక్కువ రోజు ఉండవద్దని గొడవ చేస్తాము, అదే స్ఫూర్తితో, అదే ఎనర్జీతో ఎవరు కూడా బయట హెల్మెట్ లేకుండా అడుగు పెట్టకూడదు అనేది మనం గొడవ చేయాలి. ఇది ఒక సార్థకమైన గొడవ. అంటే ఇలా కొట్లాడితే వీళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఓకే, ఇప్పుడు మా గురించి ఆలోచిస్తుంది మా ఆవిడ అని. సీట్ బెల్ట్స్ అనేది ఓకే, వెనక సీట్లో మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇవి కొత్త రకాలు వచ్చినాయి. బట్ ఫస్ట్ ముందు ఉన్న సీట్లో తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అందరికీ అలవాటు ఏంటంటే, మనం సరిగా తినము, కానీ హాస్పిటల్కి వెళ్ళి ఎంత టైం పడినా అక్కడ ఉండగలుగుతాం. డాక్టర్కి హెల్మెట్కి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము, కానీ క్యాజువాలిటీ వార్డ్లో వెళ్ళి మీరు చికిత్స పొందాలంటే దానికంటే బెటర్ మీరు ఏమేమి అప్రమత్తంగా ఉంటే అని బెటర్. సో సరే, ఇది నా ఉపన్యాసం, నేను చెప్పాల్సింది. రెండోది, ఇప్పుడు నేను ఎస్హెచ్ఓ గారితో కోరేది ఏంటంటే, తప్పకుండా ఒక వాట్సాప్ గ్రూప్ అయి ఉండాలి, అందులో మీరు అడ్మిన్గా ఉండాలి. అండ్ మన గ్రామాల నుంచి పెద్దలు అంటే అవగాహన ఉన్నవాళ్ళు, పెద్ద మనుషులు, ఇంకా ఆశలు, వీళ్ళంతా ఆ గ్రూప్లో ఉండాలి. అండ్ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్, మీరు మీ ఊర్లో ఏమేమి చేస్తున్నారు, మీరు ఆదర్శంగా ఎలా మారుతున్నారు అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతిరోజు మీరు ఎలా అంటే ఒక హెల్మెట్ గిఫ్ట్ చేసే కార్యక్రమం అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసేసండి. రెండోది, ఎంపీడీఓ గారు అండ్ పంచాయత్ సెక్రటరీ కార్యదర్శి బాబు, మీ పేరేంటి? మురళి. మీరు ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ అది ఏర్పాటు చేయించాలి. అందులో ఆశలు ఉండాలి,
మన అంగన్వాడీ టీచర్ ఉండాలి, విలేజ్ పెద్దలు ఉండాలి, ఇంకా ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళ పేరు నమోదు చేయాలి. ఈ రోజే మీరు తీర్మానం చేయాలి, మాకు కమ్యూనికేట్ చేయాలి. కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ఆర్మూరు పట్టణంలోని రామ్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హై స్కూల్లో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీయగా 2 కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రం తెరిచారా, స్ట్రాంగ్ రూమ్ నుండి ఎన్ని గంటలకు ప్రశ్నపత్రాల కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కాట్ ఉందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు. So 150 ఆర్మూరు పట్టణ శివారులో గల ఆల్ఫోర్డ్స్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన ఆల్ఫోర్డ్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తమకు అన్ని వేళలా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. With pride, to be honest, kind, and respectful. I will listen to my teachers and parents. I will work hard and always do my best. I will be responsible in my actions. I will help others and be a good citizen. I will continue to learn and grow and make my school and parents proud.
నమస్తే అందరికీ. ఈరోజు ఇక్కడ ఆర్మూర్ మా ఆల్ఫోర్స్ 2 స్కూల్స్లో కూడా మరి అప్పర్ కిండర్ గార్డెన్ వారికి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఆల్ఫోర్స్లో మరి ఒక ఆనవాయితీ, ఎవరైతే PP2 కంప్లీట్ చేసుకుంటారో గ్రేడ్ 1లోకి అడుగుపెట్టే పిల్లలకి మనం గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఇలా పురస్కారాలు అందుకోవడం వారి జీవితంలో ఒక గొప్ప మరి మర్చిపోలేని రోజు, ఒక మెమొరేబుల్ డే ఈ కిండర్ గార్డెన్స్లో ఉన్న ఈ UKG చిల్డ్రన్కి. మరి ఇప్పటి వరకు మదర్ టీచర్తో ఉన్న వీరు ఫ్యూచర్లో అంచెలంచెలుగా మరి ఎంతో గొప్పగా ఎదుగుతారు అనే ఒక ఆశాభావంతో మనం ఈ సెలబ్రేషన్ చేస్తుంటాం. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పిల్లలపైన ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా అలాగే ఉంచండి. అలాగే ఏ ఇద్దరి పిల్లల్ని కంపేర్ చేయకండి. మీ ఇంటి పక్క వాళ్ళతో, పెద్దోడితో, చిన్నోడితో కంపేర్ చేయకుండా ఒక్కొక్కరు ఒక లైఫ్ స్టైల్తో వెళ్తుంటారు కాబట్టి లెట్ దెమ్ లీవ్. అట్లాగే మరి మీరు జీవితంలో సాధించలేనివన్నీ మీ పిల్లలతో చేయాలనే కోరికలు కూడా వాళ్ళ మీద రుద్దకూడదని చెప్పేసి కూడా సలహా ఇస్తున్నాం. ఎందుకంటే నేను చూస్తుంటాను చాలామంది, నాకు డాక్టర్ సీట్ మిస్ అయింది, నా బిడ్డ డాక్టర్ కావాలనుకుంటారు, పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను కాబట్టి నా కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు ఒక తండ్రి. ఇలాంటివి ఇప్పుడు జనరేషన్లో పనికిరావు. కాబట్టి దయచేసి ఇంత చిన్న వయసులోనే నువ్వు ఏమవుతావు అనే ప్రశ్న కూడా మీరు వేయకండి. అసలు మంచి స్వభావంతో, మంచి నడవడికతోటి ఈ వయసులో వాళ్ళను చదువు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు తీసుకెళ్లాలన్న తప్ప కానీ ఇంకా మిగతా విషయాలు ఎక్కడ ఉండకుండా, స్పూన్ ఫీడింగ్ అనేది కాకుండా వాళ్ళు స్వంతగా అన్నీ చేసుకునే విధంగా వాళ్ళకి నేర్పండి. మీరు వెనుక ఉండండి. ప్రతి పని మీరే చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేకపోతుంటారు. కాబట్టి ఈ రకంగా తల్లిదండ్రులు పిల్లలని హ్యాండిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఆల్ఫోర్స్లో మరి టీచర్స్ అద్భుతంగా మరి పిల్లల్ని హ్యాండిల్ చేశారు. మరి ఓన్లీ చదువు అనేది కాకుండా ఎన్నో ఇతర విషయాలు కూడా నేర్పడం జరిగింది. కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలు చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఐ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ఆల్సో ఫర్ దేర్ డెడికేటెడ్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. ఆలూరు మండలం మిడతపల్లి గ్రామంలో శ్రీ 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 భవానీ శంకర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. वृद्धस्तमे वृद्धिस्तमे सत्यन्तमे श्रद्धातमे जगत्तमे धनन्तमे वसस्तमे कुशिस्तमे जन्यनिष्यमानन्दमे सुवृद्धन्तमे सुवृद्धन्तमे वित्तन्तमे वेद्यन्तमे भविष्यस्तमे सुगन्धमे सुपतन्तम रुद्धन्तम रुद्धिस्तमे मतिष्टमे सुमतिष्टमे स्वाहा शक्तमे मयस्तमे प्रियन्तमे रुकामस्तमे कामस्तमे सौमरदस्तमे भद्रन्तमे श्रेयस्तमे मध्यस्तमे यशस्तमे भगस्तमे त्रिविणन्तमे हन्तातमे धत्तातमे क्षेमस्तमे मिट्टमे प्रदोषमे श्रीरंगमे लयस्तमे रुदंतमे मृदंतमे यक्षपंचमे नामयंतमे जीवादिष्टमे दीर्घायुषाविधेमते यच्छन्दयोष्टमनुराय ये पितादश्यामनवरुद्रप्रणीतौ स्वाहा मानो महान्तमृतमानो भगवानो उच्छन्दमृतमानो क्षितम् प्रियामानस्तनुवोरुद्रवीरशस्वाहा मानस्तोकेतने आयुष्मानो गोष्मानो अश्वेषु वीरः वीरान्मानो प्रभावितोवधेः विष्मन्तो नवदाविधेवते स्वाहा आरात्ते गोद्धौदपूर्णशक्ने क्षयत्वीराय नमस्ते अस्तु रक्षाजनो अधिदेव प्रोक्यधाजन शर्म यच्छ स्वाहा स्तुभिश्रुतङ्गत्वसदयुवानं मृगन्न भीममुपहत्तुमुग्रं मृडजरत्रे रुद्रस्वानो अन्यन्ते अस्मन्यो बन्धुसेना स्वाहा परिणो रुद्रस्य हेतिरवृणक्वमरित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरामगवद्यस्तनुः सहस्राणि सहस्रधावाहुवोस्तव हेतयः आसामीशानो भगवत्पराजीनामुखाकृति स्वाहा सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्याः एषागुं सहस्रयोजने धर्माणि तन्मसि स्वाहा अस्मिन् महत्यर्णवे परीक्षे भवामहि एषागुं सहस्रयोजने ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. కొత్త బస్టాండ్ లో శ్రీ భాషిత పాఠశాల వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, శ్రీనివాస్ అగర్వాల్, మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ మరియు సుంకే నేషన్ నూకల ఉమాపతి, యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్ ధనుష్, జానకబేడి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల వారు చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
వేసవిలో త్రాగునీటి అవసరం అత్యంత కీలకమని ఈ కార్యక్రమాన్ని శ్రీ భాషిత పాఠశాల వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ ప్రసంగిస్తూ నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇలాంటి చలివేంద్రాలను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలంలో ఎక్కువ డిహైడ్రేషన్ సమస్యతో ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బాధపడతారన్నందుకే ప్రతి ఒక్కరికి చల్లని మరియు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజము మనకు ఎదగడానికి ఎంతో ఇస్తుంది. సమాజ ప్రమేయం లేకుండా మనం ఎవరము ఎదగలేము. ఆ ఎదిగినప్పుడు మన ఎదుగుదలలో కొద్దిగా భాగంగా మన సమాజ అభివృద్ధికి, సమాజ సేవకు ఎంతో కొంత చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీ భాషిత పాఠశాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ఈ సేవ ప్రథమంగా భావించి అందరికీ మంచి శుద్ధమైన తాగునీరు అందించాలనే ప్రయత్నంలో శ్రీ భాషిత ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు శ్రీ విజయ్ అగర్వాల్ గారు, అలాగే శ్రీనివాస్ అగర్వాల్ గారు, అలాగే మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీ సుంకే శ్రీనివాస్ గారు, అలాగే ఉమాపతి గారు, నూకల ఉమాపతి గారు, యువ నాయకులు, కార్యకర్తలందరూ శ్రీ భాషిత పాఠశాల స్టాఫ్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ శ్రీ భాషిత పాఠశాల తరఫున పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ భాషిత స్కూల్ వారు చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. పట్టణంలోని ఈ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈరోజు ఈ భాషిత స్కూల్ వారు ఈ మంచినీటి వసతి ప్రజలకు కల్పించడం చాలా సంతోషదాయకము. ఎందుకంటే ఇంత వేసవిలో కూడా ఒక మంచినీరు గ్లాసులు ఇస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. ఎప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఈ రకంగా వీరు సేవ చేయడం చాలా చాలా శుభ పరిణామము. ఇలాగే ప్రతిసారి ఇట్లాంటి ప్రజలకు సేవ చేస్తూ తన మంచి దేవుడి యొక్క ఆశీర్వాదం పొందాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు ఎన్నో వేళలా భగవంతుడు సాయం చేయాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తానని వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజ నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. కాశీ క్షేత్ర శాస్త్రవేద పాఠ
रामचंद्र भगवान की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। लाइन 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 पर लाइन पर మోపాల్ మండలంలోని తాడింగ్ గ్రామం మరియు ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు ఈ యొక్క వరి కొనుగోలు సెంటర్లో అక్కడ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కుప్పలు న్యాచర్ వచ్చి కుప్పలు చేసి పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కూడా హమాలీలు రాక, తూకాలు వేయడానికి హమాలీలు రాక ఎక్కడికక్కడ కుప్పలు ఉంటా ఉన్నాయి. ఎందుకోసమంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో 1-2 రోజుల్లోనే పూర్తిగా మ్యాచర్ వస్తూ ఉంది. మ్యాచర్ వచ్చిన తర్వాత అసలు వెంటనే తూకాలు వేయాలి. కానీ వారం 10 రోజులు గడిచిపోతూ ఉన్నా ఇప్పటికీ కూడా తూకాలు వేయడానికి ఎక్కడ కూడా ఏ పిఎస్ఏ సెంటర్లో కానీ ఏ మెప్మా సెంటర్లో కానీ ఎక్కడ కూడా తూకాలు వేయలేకపోతూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క రైతాంగం గురించి పట్టించుకునే పాపాన పోలేదు. ఒక పక్క మొన్నటి వరకు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిజామాబాద్ రూరల్లో కానీ మరియు జగిత్యాల ఏరియాలో చాలా ఏరియాలో దగ్గర పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం జరిగింది. అయినా క్షేత్రస్థాయిలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపలేకపోయినారు. ఈ నివేదిక పంపించిన వాడితే ఈ రైతాంగానికి ఇప్పటికైనా కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తాం, మేము కంపల్సరీ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. కానీ మా ప్రభుత్వము వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అయ్యా, మీరు గిట్లా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేసిన పడుతుంటే ఈ నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం నిర్వాహకు వచ్చేది ఉండే మీ నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలతో ఒక పక్క నష్టపోతూ ఉన్నారు. ఇంతకుముందు అతివృష్టి వర్షాలతో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిజామాబాద్ రూరల్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నష్టపోయినారు. దీని మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. అది కాకుండా పొంగ ఉన్నదన్నా కానీ అమ్ముకుందామని చూస్తూ ఉంటే తీరా ఇప్పటికీ మ్యాచర్ వచ్చి కుప్పలు చేసినా కూడా ఇప్పటికీ మీరు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక్క హమాలీ రాక తూకాలు వేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులను అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు ఇప్పటికైనా రైతుల మీద దృష్టి పెట్టండి. యుద్ధ ప్రతిపాదికన వెంటనే తూకాలు వేయండి. మీరు బోనస్ ఇస్తానని చెప్పిర్రు. గతంలో బోనస్ కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు వెంటనే ఉన్నటువంటి వడ్ల డబ్బులతో బోనస్ని కూడా వెంటనే వెయ్యాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవి కూడా ఫోటోల మట్టుకే తూతూ మంత్రంగా ఓపెన్ చేసిపోయిన కనుక ఇప్పటికైనా మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. కనుక దయచేసి దళారులకు అమ్మకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున రైతాంగం వెంబడి ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా తయారవుతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.